డైరెక్టర్ గారు భానుగారు భానుగారు అని 2 సార్లు పిలిచాను. ఓకే ఫైన్ సార్. యాక్చువల్గా మీరు అంతకుముందు తీసినటువంటి జోనర్ డిఫరెంట్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ లవ్ స్టోరీతో వస్తున్నారు కదా సార్. అంటే అంతకుముందు తీసిన వాటికి ఈ జోనర్ ఆఫ్ స్టోరీతో రావాలని ఎందుకు అనిపించింది సార్? అండ్ మెయిన్లీ వీళ్ళని అంటే ఆల్రెడీ సాత్విక్ మాకు నోన్ ఫేస్, ప్రీతి ఈజ్ లైక్ వెరీ న్యూ. అంటే తను కూడా ఇంకొక నోన్ ఫేస్ తీసుకుంటే ఇంకొక లైక్ ఇంకా బాగా ఈ స్టోరీకి బాగా ప్లస్ అవ్వచ్చు కదా. వై యూ వాంట్ టు కమ్ అప్ విత్ ఆల్ దీస్ థింగ్స్ అంటే ఏం చెప్తారు? హీరోయిన్ నోన్ ఫేస్ అయితే క్లిక్ అయ్యేదంటారు. ఇంకొంచెం రీచ్ బాగా ఉండింది కదా. అవునవును, అలా ఏముండదు మేడం. నేను క్యారెక్టర్ని బట్టి హీరోయిన్ కథను బట్టే ఉంటుంది. నేను ప్రియమణి నేనే ఇంట్రడ్యూస్ చేశాను ఎవరే అతగాడు సినిమాలో. ఓకే, ఫస్ట్ ఆ అమ్మాయిని హీరోయిన్గా పెట్టినప్పుడు ఈ అమ్మాయి హీరోయిన్ ఏంటని లొకేషన్లో నేను ఎవరు నన్ను, తర్వాత అమ్మాయి ఎంత పెద్ద హీరోయిన్ ఏందో తెలుసు కదా. నేను చాలా ఒక 6-7 హీరోయిన్స్ని ఇంట్రడ్యూస్ చేశాను నేను తెలుగు ఇండస్ట్రీలో. నేను ఎప్పుడు న్యూతోనే చేశాను. ఈవెన్ ప్రియమణి ఆల్సో. ఏంటంటే ఇప్పుడు నాకు ప్రియమణి కానీ అమ్మాయి పెద్ద హీరోయిన్ అవుతుంది నేను నమ్మకం ఉంది. వావ్. ఎందుకంటే బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్. ఆ అమ్మాయికి అసలు యాక్షన్ అనేది తెలియదు. ఏమి సాత్విక్ అంటే ఒక 85 ఫిల్మ్స్ యాక్ట్ చేశాడు మనకు తెలిసిన అబ్బాయి, కానీ ఆ అబ్బాయి అంత బాగా యాక్ట్ చేస్తాడు నేను ఊహించలేదు. ఆ అమ్మాయి కూడా అమేజింగ్. అసలు ఏదైనా చెప్తే కళ్ళతోనే చెప్పేస్తుంది ఎక్స్ప్రెషన్. ఆయనకు ఒక కోచ్ ఇచ్చారు నా ఫ్రెండ్, నాకు తెలిసిన ఆయన నంద్యాల ప్రసాద్ గారు. ఆయనతో కోచింగ్ ఇప్పించారు 1 day 2 days. ఆయన మీకు ప్రీ రిలీజ్ అప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను, ఆయన ఇక్కడే ఉన్నారు. ఆయన ఇచ్చిన తర్వాత ఒక కొన్ని సీన్స్లో అమ్మాయి గ్లిజరిన్ లేకుండా వాటర్ వస్తుంది ఆ అమ్మాయికి. మీరు ఇప్పుడు అడిగితే అన్ని కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అమ్మాయికి. ఒక సీన్ చెప్తే వితౌట్ గ్లిజరిన్ చేసేస్తుంది ఆ అమ్మాయి. ఓకే, అంటే ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్ అనమాట. మీరు ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఏదైతే కదండి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అని అంటున్నారు కదా, ఆవిడని ఎలా చూస్ చేసుకున్నారు? లైక్ ఇన్స్టాగ్రామ్ కోఆర్డినేటర్ చలపతి గారు ఉన్నారండి, ఆయన సీనియర్ చాలా. ఓకే, నేను ఆయన చెప్పాను ఈ సినిమాలో కాస్టింగ్ అంతా చాలా ఎక్కువ ఆయనే చేశారు. విజయ్ చంద్రశేఖర్ గారు మదర్ క్యారెక్టర్, అలాగే మా ఫాదర్ క్యారెక్టర్ కూడా తమిళ నుంచి న్యూ తీసుకున్నాను నేను. ఓకే, ఆయన రజనీకాంత్ ఒక 30 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు వాళ్ళ అబ్బాయి. మన కొన్ని తమిళ సినిమాల్లో చూసాం సుబ్బు గారని, ఆయన తీసుకున్నాను. అలాగే హీరోయిన్ ఎవరైనా న్యూగా చెప్పండి అన్నప్పుడు ఈ అమ్మాయి తిరుపతి. ఓకే, సో ఈ అమ్మాయిని నాకు ప్రిఫర్ చేయడం జరిగింది. సో ఈ అమ్మాయిని నేను ఎప్పుడైతే చూసానో ఫస్ట్ సింగిల్ ఆడిషన్లోనే నేను ఓకే చేసేసాను. సూపర్. కానీ కొత్త అయినా కొంచెం మాకు ఇబ్బంది ఉన్నా ఆ అమ్మాయి అందుకోవడంలో స్పీడ్గా అందుకోవడం వలన చాలా బ్యూటిఫుల్గా చేయగలిగాం. వీళ్ళిద్దరు జంట ఈ సినిమాకి ప్లస్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరైతే బాగుంటుందని. సూపర్, ఆల్ ది వెరీ బెస్ట్ సినిమాకి. ప్రీతి. సో చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది మీ డైరెక్టర్ గారి దగ్గర నుంచి. సో అంటే ఈ సినిమా ద్వారా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనుకున్నా, అండ్ యాక్టింగ్ విత్ సాత్విక్ ఎలా అనిపించింది? సాత్విక్ చాలా సపోర్టివ్. అంటే ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఏమన్నా నాకు తెలియకపోతే కూడా చెప్పేవాడు ఇలా చేయాలి అలా చేయని. అండ్ మంచి రెస్పాన్స్ రావాలని ఫస్ట్ కథ విని పారిపోయారండి. వాళ్ళ అమ్మగారు అమ్మాయి పారిపోయారు ఇద్దరు. పారిపోయిన తర్వాత నేను డైలీ కాల్ చేయడం, ఏమండి సినిమా చేయండి అంటే అమ్మో మేము చేయమండి ఈ సినిమా ఒక్క చిన్న రొమాంటిక్ ఇన్సిడెంట్ ఉంటుంది దానివల్ల చేయను అన్నారు. నేను అప్పటికి రిక్వెస్ట్ చేశాను, ఏమండి ఒక సినిమాలు అంటే కామన్ అండి, హీరోయిన్ అంటే కామన్ అండి, మీరు ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటారు కదా, హీరోయిన్ అంటే మీరు అలాగే ఉంటారు మీకు తెలుసు కదా. అస్సలు కన్విన్స్ అవ్వలేదు వీళ్ళు. అసలు ఇంకా లాస్ట్ మినిట్లో అది బై లక్ అనుకోవాలి. అది వాళ్ళకి లక్ ఉంది, సినిమాకి లక్ ఉంది. ఎందుకంటే వేరే అమ్మాయి అయితే ఇంత బాగుండేది కాదేమో ఈ సినిమాలో. వాళ్ళకి మంచి లైఫ్, అలాగే ఈ సినిమాకి కూడా ప్లస్ జరిగింది. చివరికి ఏదో సిచ్యువేషన్స్ అనుకూలించి వాళ్ళు తిరిగి చలపతి గారు చెప్పడం వలన, లేకపోతే వీళ్ళు మన గురించి ఎంక్వైరీ చేయడం వల్ల రావడం జరిగింది. లేకపోతే ఎంఐ చేసి ఉండేది కాదు ఈ సినిమాలో. అదండి. ఇది చాలా మంచి మూవీ. సో నాకు మంచి పేరు రావాలని అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ ప్రీతి అండ్ సాత్విక్. సో యాక్చువల్గా అవన్నీ ఇప్పుడు దాకా మిమ్మల్ని సో ఇప్పుడు దాకా చూసినటువంటి గ్లిమ్స్ కావచ్చు, సాంగ్ కావచ్చు, ఆ చిన్న ట్రైలర్ మీరు అరిచిన ఇది కావచ్చు, అవన్నీ చూస్తే నిజంగా ప్రేమిస్తేలో భరత్ గుర్తుకొచ్చారనమాట. వి నో యువర్ ఏ చైల్డ్ ఆర్టిస్ట్, మీ చూస్తూనే ఉన్నాము. బట్ ఇంత ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ థాట్? యాక్చువల్లీ నాకు ఇది చాలా కొత్తగా ఉంది. అంటే చైల్డ్ ఆర్టిస్ట్కి ఎప్పుడు ఇలా కూర్చుని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎప్పుడు ఉండవు కదా. ఫస్ట్ టైం అందరు క్వశ్చన్స్ అడుగుతారంటే ఏం అడుగుతారని టెన్షన్గా ఉంది. సో ఆ యాక్ట్ ఎలా చేశారన్న అమ్మ? ఫస్ట్ స్టోరీ కనెక్ట్ అయిన సిచ్యువేషన్ ఏంటి? స్టోరీ మీ లైనప్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే మెయిన్ లీడ్గా చేయాలనుకున్నప్పుడు చాలామంది చెప్పారు లవ్ స్టోరీ చెయ్యి, కొంచెం
సినిమాలో అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటే సరిపోతుంది, లేకపోతే ఫైట్ సీన్లు చెయ్యి, పెద్ద కమర్షియల్ హీరో అయిపోతావు ఇలా చెప్పారు. లేకపోతే కామెడీ సినిమా చేస్తే నీకు మంచి రికగ్నైజేషన్ వస్తుందని చెప్పారు. కానీ నాకేమనిపించిందంటే నేను లాంచ్ అయిన ఫస్ట్ మూవీలో నాకు వచ్చిన యాక్టింగ్ అనేది అందరికీ తెలియాలి, అంటే అది ఏ జానర్ అయినా కూడా అన్నీ కలిసి ఒక మూవీలో చేయాలనుకున్నాను. సో ఈ మూవీ కలిసి వచ్చింది. సార్ చెప్పగానే నాకు ఓకే సార్ లెట్స్ డూ ఇట్ అన్నాను. సో అలా జరిగింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. భానుగారు, చెప్పండి సార్. రాజధాని ఫైల్స్ లాంటి ఒక రెవల్యూషన్ స్టోరీ చేసిన మీరు ఇలాంటి ఒక రొమాంటిక్ స్టోరీ ఆలోచించడం కారణం ఏంటండి? అంటే మీరు నన్ను ఏదో ఒక వైరల్ చేయడానికి అడిగేస్తారు నన్ను. అంటే మీలో ఒక రాజధాని ఫైల్స్ అంటే అది దానివల్ల కరెక్ట్ ఎలక్షన్ టైంలోనే చాలా ఎఫెక్ట్ పడింది 2 తెలుగు రాష్ట్రాలపైన కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ టైంలో. అందుకని. అవునండి. అంటే సినిమా అనేది సామాజిక బాధ్యతతో తీయాలని నేను రాజధాని ఫైల్స్ తీశానండి. కానీ బాధ్యత అనేది అనవసరం అనే విషయం నాకు అనిపించింది సినిమా తీసాక. నేను తీసిన అన్ని సినిమాలు అలాంటివే అవి కాబట్టి తెలుసు మీకు, చాలాసార్లు నంది అవార్డు నాకు. అంటే దాన్ని ఏం ఉద్ధరించట్లేదు ఎవరు, ఇండస్ట్రీ రెస్పెక్ట్ ఇవ్వట్లా. వాళ్ళు ఇచ్చిన నంది అవార్డుకి కూడా మన ఇండస్ట్రీలో రెస్పెక్ట్ లేదు. నాకు అనిపించింది ఇలాంటి సినిమాలు కాదు, మనం కమర్షియల్ సినిమా తీసినప్పుడు మాత్రమే మనకి రికగ్నైజేషన్ వస్తుంది. సినిమా మాధ్యమం అనేది మనం కమర్షియల్గా ప్రేక్షకులకు నచ్చే అంశాన్ని చెప్పడం, తద్వారా మనం లబ్ధి చెందడం, ప్రొడ్యూసర్కి లాభం వచ్చేలా సినిమా చేయడం, ఇది నిజమైన ఫార్ములా అని నాకు అనిపించింది. అందుకే ఇంకా అలాంటి సినిమాలు చేయాలని నేను అనుకోవట్లేదు. రాజధాని ఫైల్స్ తర్వాత నాకు చాలా సినిమాలు వచ్చాయండి ఆ ప్యాటర్న్ ఫిల్మ్స్. పలానా లీడర్ బయోపిక్ చేయమని, లేకపోతే పలానా ఇది చేయమని, అమౌంట్స్ కూడా చాలా ఎక్కువ ఆఫర్. నేను అసలు రిలాక్స్డ్గా ఉండిపోవచ్చు ఒక 20 years, అంత అమౌంట్స్ కూడా నాకు ఆఫర్ వచ్చినాయి డైరెక్షన్ చేయమని. కానీ ఆ సినిమా చేశాక నేను చేయకూడదు అనుకున్నాను. ఆ సినిమా నేను తీసినప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్కరూ నన్ను సపోర్ట్ చేయలేదు, ఏ ఒక్కరూ చేయలేదు సపోర్ట్. ఇప్పుడు నేను చాలా పుడింగిలమని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెనకాల, లోకేష్ గారు వెనకాల, పవన్ కళ్యాణ్ వెనకాల, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకాల, తెలంగాణ రాష్ట్రం వెనకాల తిరుగుతాం మేము మహామహులు అని చెప్పుకుంటున్న చాలామంది సినిమా వాళ్ళు నన్ను కుక్క కన్నా హీనంగా చూశారు. నేను థియేటర్ ఇమ్మని ఒకళ్ళ దగ్గరికి వెళ్తే మార్నింగ్ షో చాలా, నెక్స్ట్ కూడా అదే గవర్నమెంట్ వస్తుంది కదా, మార్నింగ్ షో చాలా మీ సినిమాని అడిగాడు ఒక డిస్ట్రిబ్యూటర్. పేరు కూడా చెప్పగలను, మీరు వేయలేరు. చెప్పండి. మీరు వేయలేరు, వాళ్ళు క్వశ్చన్ చేయలేరు. మీరు క్వశ్చన్లు అడగరు కదా, అడిగితే నేను చెప్తా. మీరు చెప్పండి, చెప్పండి. నేను చూసాను ఇవన్నీ చూసి, ఎందుకంటే నా వలన ఈయనకి నష్టం జరగకూడదు కదా సార్. నేను మంచి ప్రొడ్యూసర్, అందుకని నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు నేనేమనుకున్నానంటే ఒక సాలిడ్ సూపర్ డూపర్ యూత్కి నచ్చే కంటెంట్, యూత్ పాపం విజం మీదకి ఎత్తుకున్నారనుకో మనల్ని ఎక్కడికో లేపేస్తారు. వాళ్ళకి నచ్చే సినిమా తీస్తే మనల్ని గౌరవిస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు, ప్రొడ్యూసర్కి డబ్బులు ఇస్తారు. సో వాళ్ళకి నచ్చే సినిమా తీయడం బెటర్ కదా అని కథ రాయడం జరిగిందండి. ప్రతి శుక్రవారం యూత్ సినిమాలు వస్తున్నాయి. అవునండి. మరి మీ సినిమా ఎలా ఉండబోతుంది? ఈ శుక్రవారం నవంబర్ 7వ తారీఖు వచ్చే శుక్రవారం ఖచ్చితంగా ప్రేక్షకులు మాకు ఇస్తారండి. ఎందుకంటే వాళ్ళకి నచ్చే సినిమా కదా మేము తీసింది, వాళ్ళకి నచ్చే ఎలిమెంట్ తీసాం కదా సార్. అదే ఏ ఎలిమెంట్ ఉంటున్నాను నేను, ఎలాంటి ఎలిమెంట్స్? ప్రేమ ఇలాంటి వాడు నాకు దొరికితే చాలు అనుకుంటుంది అమ్మాయి. అసలు ఇలాంటి కుర్రాడు నాకు దొరికితే చాలు, జీవితంలో చచ్చి 4 సార్లు మళ్ళీ పుట్టైనా సరే ఇలాంటి వాళ్ళు ప్రేమించాలి, ఇలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. అంత ఎక్స్ట్రీమ్ అన్కండిషనల్ లవ్, ఒక ప్రేమని ఇంత పిచ్చ పీక్స్లో చెప్పిన సినిమా ఇప్పటివరకు లేదు. మీరు సినిమా చూస్తే ఖచ్చితంగా అదే చెప్తారు. ఇది నేను ప్రౌడ్తో చెప్తున్న మాట కాదు, మేము కష్టపడి తీసాం, నమ్మకంతో తీసాం, ప్రొడ్యూసర్ గారు నమ్మి డబ్బులు పెట్టారు, ఆయన సూపర్ హిట్ కొట్టి ఆయన బ్యానర్ నిలబడి మరిన్ని సినిమాలు ఈ బ్యానర్ నుంచి రావాలని నేను కోరుకుంటున్నాను. కానీ సాంగ్లో చూస్తుంటే అమ్మాయి అంటే అబ్బాయి పడుతున్నాడు, కానీ అమ్మాయి మాత్రం పడినట్టు కనిపించింది మొత్తం సాంగ్. అంటే మీ సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి గెస్ట్ చేసేస్తారు, కానీ కొంత గెస్ట్ చేయగలిగితే కొంత గెస్ట్ చేయలేరు. ఎందుకంటే కొంచెం స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ ఉంటుందండి సినిమాలో. ఒక మాట చెప్పండి, హీరోయిన్ మేజరా మైనరా అండి? ఏదండి హీరోయిన్? కేసు వేయించేద్దాం అనుకుంటున్నారా నా మీద? కేసు అందుకే అడిగారు కదా మీరు, ఎందుకంటే మేజర్ అండి అమ్మాయి. మేజరేనా? ఓకే. ఏం లేదు, చాలా చిన్నగా అమ్మాయి, చిన్న అమ్మాయిలా కనిపిస్తుంది. కథకి అలాగే కావాలండి, కథకి వీళ్ళిద్దరు ఏజ్ లాగే ఉండాలి, వీళ్ళిద్దరే పర్ఫెక్ట్. ఇప్పుడు ఇదే సినిమాని ఇంకో పెద్ద హీరోతో తీసే అవకాశం ఈ కథకు లేదు. ఈ కథ లిమిట్స్ ఓన్లీ ఇలాంటి ఏజ్ ఉన్న గ్రూప్ హీరో హీరోయిన్లు మాత్రమే కావాలి. అందుకే వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఓకే. హీరోయిన్ గారు, డైరెక్టర్ గారు కథ చెప్తూ పారిపోవడానికి ఏంటి కారణం, ఏముంది ఆ కథలు? ఇదే ఇప్పుడు చూసారు కదా. అంటే ఫస్ట్ నాకు
అంటే ఎక్స్పీరియన్సే లేదు. అలాంటి ఫస్ట్ సినిమానే ఇలా అంతా చేయాలంటే ఖచ్చితంగా భయం వేస్తుంది కదా, సో అందుకే సార్. అందుకని తర్వాత అంటే ఇప్పుడు ఇది ఉంది కూడా ఏదో ఊరికే పెట్టాలని పెట్టలేదు. ఇది మూవీలో ఒక మెయిన్ పార్ట్ యాక్చువల్లీ. సాంగ్ స్టోరీలో ఇది ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి ఉంది. ఆఫ్టర్ దట్ ఐ అండర్స్టూడ్, ఓకే ఇట్స్ ఫైన్ మూవీనే కదా. కానీ ఇంకా ఇది చాలా తక్కువ సార్. ఫస్ట్లో చాలా ఎక్కువ అనుకున్నారు, కానీ మా కోసం యాక్చువల్లీ చాలా తగ్గించారు. ఫస్ట్ సినిమా హీరో ఇంట్రొడ్యూస్ అవుతుంది, కాకపోతే ఇప్పటికి 97 మూవీస్ ఆల్రెడీ చేశారు. 96 ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది మీకు? ఇండస్ట్రీ నుంచా సార్? చాలా సపోర్టివ్గానే ఉన్నారు సార్. అంటే ఇప్పుడు నేను చిన్నప్పుడు చేసిన డైరెక్టర్స్ కానీ హీరో అన్న ఎవరైనా కూడా స్టార్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మేము మా మూవీ కోసం ఒక క్లిప్ అడిగినా ఒక బయట అడిగినా కూడా నన్ను అక్కడి దాకా అదే రానిచ్చి వాళ్ళు ఛాన్స్ ఇచ్చి వాళ్ళు ఒక వీడియో బయట ఇవ్వడం అనేది నాకు చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది సార్. అంటే వాళ్ళు చేసే హెల్ప్ నాకు చాలా హార్ట్ఫుల్గా అనిపించింది. అంటే చైల్డ్ ఆర్టిస్ట్ని మామూలుగా మనం సినిమా స్టార్టింగ్లో చూస్తాము ఫస్ట్ 5 minutes, తర్వాత మాకు కలిసే ఆపర్చునిటీ కూడా ఉండదు. మళ్ళీ ఆ హీరో ఆ మూవీ చూసుకున్నప్పుడు నా చిన్నప్పుడు చేసింది ఇతను అనేది చూసుకుంటారు. అది కలవలేము, కానీ వాళ్ళు గుర్తుపెట్టుకుని నన్ను వాళ్ళ దాకా రానివ్వడం అనేది చాలా గ్రేట్ థింగ్ సార్. అండ్ డైరెక్టర్స్ కూడా అందరూ నాకు ఇప్పుడు దాకా, మొన్న సుకుమార్ సార్ కూడా మాకు వీడియో బయట అనేది ఇస్తామని చెప్పారు. సో ఆయన నన్ను 100% లవ్లో ఎలా అయితే చూసారో ఇప్పటికీ అలాగే చూస్తారు. అంటే మనం ఒక ఫ్యామిలీ రా, నువ్వు అలాగ బయట వాళ్ళ మాట్లాడుకు, మనం ఒక ఫ్యామిలీ అన్నట్టు మాట్లాడతారు. సో ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ సార్. ఇండస్ట్రీ నుంచి నాకు ఇంత సపోర్ట్ ఉన్నందుకు ఐ ఫీల్ వెరీ గ్రేట్ సార్. ఏ హీరోలు మీకు ఇప్పుడు సపోర్ట్ చేశారు ఈ సినిమాకి? ఈ మూవీకి మాకు ఆకాష్ పూరి గారు ఆడియో లాంచ్కి వస్తామని చెప్పారు. ఆయనే మా టీజర్ చూసి ఆయన కాల్ చేసి చెప్పారనమాట, మీ టీజర్ నాకు చాలా నచ్చింది, తప్పకుండా వచ్చి మీకు సపోర్ట్ చేస్తానని చెప్పారు. ఇంకా యంగ్ యాక్టర్స్ అందరూ కూడా చెప్పారు సార్. అంటే వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, సో అది కన్ఫర్మ్ అయ్యాక మేము ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు చెప్తాం సార్. ఓకే, థ్యాంక్స్. సరే మాస్టర్ మేడం, ఇందులో సింగిల్ కార్డు కదా, మీకు ఏ పాట బాగా నచ్చింది మేడం ఇందులో? అన్ని పాటలు బాగున్నాయి సార్, అన్ని పాటలు బాగున్నాయి. ప్రతి పాట కూడా సిద్ధార్థ్ చాలా బాగా ఇచ్చాడు. మీరు ఎందరో హీరోలు, సీనియర్ హీరోస్ చేశారు, మంచి మంచి స్టార్ హీరోలతో చేశారు కదా. సో కొరియోగ్రఫీ అంటే ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు వస్తున్న కొరియోగ్రఫీ ఎక్కువ ఫోక్ సాంగ్స్ మీద ఇదవుతున్నాయి. దీనిపైన మీరు ఏమంటారు? లేదండి, యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి కూడా నేను చేసేవన్నీ కూడా కాన్సెప్ట్ బేస్డ్ ఎక్కువ ఉంటాయి నావి. ఈవెన్ శేఖర్ కమలా గారితో 14 years జర్నీ ఉంటుంది, హ్యాపీ డేస్ గోదావరి, అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాంటివి ఎక్కువ ఉంటాయి. సో మ్యాక్సిమం కథకి ఇన్వాల్వ్ అయ్యే డైరెక్టర్లు ఎవరన్నా ఉంటే తమిళ్ కానీ ఏ లాంగ్వేజ్ ఉన్నా నన్నే చూస్ చేసుకుంటారు. సో నేను కూడా వాళ్ళ కథ దాటి బయటకు వెళ్ళాను. అలాంటి అవకాశం వస్తే మా సాంగ్లు కూడా చేశాను, మీ అందరికీ తెలుసు, మాయదారి మైసమ్మని, బావులు సయ్యని మా సాంగ్లు కూడా బోల్డ్ చేశాను నేను. బట్ ఈ కథకి అది ఏది యాక్సెప్ట్ చేయట్లేదు. కథ అంతా టోటల్గా మీరు ప్రతి సాంగ్ చూస్తే కథలో వెళ్ళిపోతుంటుంది. ఇది సాంగ్ వెళ్ళినట్టు కూడా మీకు అనిపించదు. అంటే వాళ్ళ కథను మాత్రమే నేను ఎలివేట్ చేశాను అంతే. డైరెక్టర్ భాను గారు, మీరు మీ సినిమాలు చాలా ఇదివరకే చూశాను. అండ్ ఇది చాలా రెగ్యులర్గా ఉంది టైటిల్, కానీ లోపల కాంటెంట్ యూత్కి ఎంగేజ్ చేసేటట్టు డిజైన్ చేశారు. సో దాని గురించి చెప్పండి. అండ్ 7th కొన్ని బిగ్ ఫిలిమ్స్ రిలీజ్ ఉన్నాయి. అంటే బిగ్ అంటే వెన్ కంపేర్ టు ప్రేమిస్తున్నా కొంచెం పెద్ద సినిమాలు ఉన్నాయి. జటాధర అని, గర్ల్ ఫ్రెండ్ అని, చాలా పెద్ద కాస్టింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఇంత పెద్ద సినిమాలతో పోటీగా వస్తున్నారు, ఏ ధైర్యంతో వస్తున్నారు? అంటే కథ మీద ఉన్న నమ్మకమే చెప్పాలండి. ఎందుకంటే ఆ సినిమాలు కూడా బాగుండాలనే కోరుకోవాలి. ఇప్పుడు పోయిన దీపావళికి మీకు తెలుసు అమరాన్ రిలీజ్ అయింది, లక్కీ భాస్కర్ రిలీజ్ అయింది, ఇంకొక సినిమా ఏదో రిలీజ్ అయింది. 3 సినిమాలు బిగ్గెస్ట్ హిట్. కా సినిమా రిలీజ్ అయింది. 3 హిట్ అయినాయి సార్. సినిమా బాగున్నప్పుడు, కథ బాగున్నప్పుడు వాళ్ళ అప్రోచ్ వాళ్ళు చెప్పుకుంటారు, మా అప్రోచ్ మేము చెప్తున్నాం. బట్ మా కథ మీద ఉన్న నమ్మకంతో మేము వెళ్ళాం. బట్ రిలీజ్ అయిన సినిమాలు అన్నీ బాగుంటాయి, ఇండస్ట్రీ బాగుంటుంది. కాబట్టి మేము వాళ్ళ సినిమాలు బాగుండాలి, మాది కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. థియేటర్స్ అన్నీ ఎలా సార్? థియేటర్స్ అన్నీ పాసిబుల్ అండి, ఏం ప్రాబ్లం ఉండదు. అదే ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తారు? అది ప్రస్తుతం జరుగుతుంది డిస్ట్రిబ్యూషన్. చాలామంది అడుగుతున్నారు. మేము ఇంకా ఫైనలైజేషన్ ప్రొడ్యూసర్ 23rd 24th అలా ఫైనల్ చేద్దాం అన్నారు ఎవరనేది. సో ఎనీవే మంచి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది సార్ సినిమా. ఓకే, ఎక్కువ థియేటర్స్లోనే రిలీజ్ అవుతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సాత్విక్. హాయ్ అన్నయ్య. అన్నయ్య హాయ్ సార్. సారీ సార్. హాయ్ సార్. హాయ్.
ఆ క్వశ్చన్స్ నేనేం అడగను, ఎందుకంటే ఇది నీ డెబ్యూ ఫిలిం, పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే నీ చిన్నప్పటి నుంచి జర్నీ చాలా ఇన్స్పైరబుల్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ అనమాట, అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ ఇండస్ట్రీ. సో ఈ సినిమాలో అంత చిన్న అమ్మాయితో సారీ వెన్ కంపేర్ టు సీనియారిటీ బట్టి చెప్తున్నాను, నీతో కంపేర్ చేస్తే తను కొత్త కదా, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, కొత్తగా రావాలనుకుంటున్న యాక్ట్రెసెస్కి నీ నుంచి ఇచ్చే సజెషన్ ఏంటి? సజెషన్ ఇచ్చేది ఏం కాదండి, ఎందుకంటే కొత్తగా వచ్చినా మాకు ఎప్పుడు సెట్లో కొత్తగా అనిపించలేదు. అంటే మాకు వన్ ఆఫ్ ద సీన్లో ఒక 4 pages డైలాగ్ ఉందన్నమాట. 4 pages డైలాగు కొంచెం ఫస్ట్ టైం కదా, టెన్షన్ పడుతుంది, అందరూ ఉంటారు కదా, కొంచెం ఇబ్బంది పడుతుందేమో అని చెప్పి డైరెక్టర్ సార్ మేము అనుకున్నాం. కానీ మేము షాక్ అయ్యామన్నమాట. ఆ అమ్మాయి చెప్పే దాంట్లో నేను నా డైలాగ్ ఆపేశాను అనమాట. అంటే తన డైలాగ్ అంతా కంప్లీట్ అయ్యాక నేను డైలాగ్ చెప్పిన తర్వాత కట్ చెప్తారు సార్, కానీ నా డైలాగ్ నేను ఆపేశాను. ఎందుకంటే తనంత నీట్, అంటే ఎమోషన్ క్యారీ చేస్తా డైలాగ్ కరెక్ట్గా చెప్పడం అనేది చాలా కష్టం. అంటే ఫస్ట్ టేక్లో చేసేయడమే, అంటే ఫస్ట్ మూవీలో చేయడం అనేది చాలా కష్టము. కానీ ఆ అమ్మాయి చేసేసరికి మేము షాక్ అయ్యాము. సో తను చిన్నపిల్ల అయితే కాదు భయ్య, చాలా ఎక్స్పీరియన్స్గానే చేసింది మాకు సినిమా మొత్తము. నంద్యాల ప్రసాద్ గారు ప్లాన్ చేయించి మొత్తం నేర్పించారు. సో ఎంత నేర్పించినా కూడా నేర్చుకోవాలనేది ఉండాలి కాబట్టి తనకి అది ఉంది కాబట్టి డెఫినెట్లీ తను ఇంకొక 10 సినిమాలు తప్పకుండా చేస్తుంది అనుకుంటున్నాను. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సో ఇంకెన్ని చేయగలిగితే అన్ని చేస్తారు. అండ్ కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా ఇండస్ట్రీ ఎప్పుడు వెల్కమింగ్గానే ఉంటుంది, బయట చెప్పేది ఏది నమ్మకండి. ఇండస్ట్రీ బాగుంటుంది, అందరూ వచ్చి సినిమాల్లో వర్క్ చేయాలనుకుంటే తప్పకుండా వచ్చి సినిమాల్లో వర్క్ చేయండి. హీరోగా అయినా, హీరోయిన్గా అయినా, రైటర్గా అయినా, డైరెక్టర్ సార్గా అయినా, ఎవరిగా అయినా అంతే. మీకంటే బెటర్ పెర్ఫార్మరా? అంతే కదా. అంటే మీకు స్క్రీన్లో ఎలా అనిపించింది, మీకేమనిపించింది, ఎవరు బాగా చేశారు అనిపించింది? అమ్మాయిగా నచ్చుతుంది కదా ఓకే, అమ్మాయి బాగా. అంటే నాకు యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్గా సడన్గా చూసి షాక్ అయ్యాను రొమాన్స్ చేస్తుంటే. ఆ అమ్మాయి చూడగానే కొంచెం కొత్త ఎమర్జింగ్ యాక్ట్రెస్ వచ్చిందేమో అనుకున్నాను. ఓకే, నన్ను చూసేసరికి నా పాత ఇది ఉండేసరికి కొంచెం ఇలా చేసాడు ఏంటి అనిపించి ఉండొచ్చు, కానీ తను ఫస్ట్ చేయడం వల్ల ఎగ్జాక్ట్గా కనెక్ట్ అయ్యారు. మిమ్మల్ని తప్పుగా అనుకోవట్లేదు, చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. అబ్బాయి కనెక్ట్ అవుతారండి, అబ్బాయిలందరూ అమ్మాయికి కనెక్ట్ అవుతారు, అందుకే హిట్ అని చెప్పాను నేను సినిమా. మీరు ఎవరికి కనెక్ట్ అయ్యారు? మీరు ఎవరికి కనెక్ట్ అయ్యారు? ఇదేనండి, నేను ఓవరాల్గా ప్రొడ్యూసర్ కనెక్ట్ అయ్యానండి, ఎందుకంటే పాపం కష్టపడి తీశారు కదా సినిమా, డబ్బులు ఎక్కువ పెట్టారు కాబట్టి ఆయన కనెక్ట్ అయిపోయిందండి. ఓకే, ప్రీతి నేహ మీరు థియేటర్స్ చేశారా? లేదు, ఏం చేయలేదు. ఏం చేశారు? షూట్ చేసే ముందు దాకా అమ్మాయి రీల్స్ కూడా ఎప్పుడు చేయలేదంట. ఓకే, ఇలాంటి రోమ్ కామ్స్, రొమాంటిక్ ఫిలిమ్స్కి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండదు. సో మీ మదర్ నుంచి మీకుండే సపోర్ట్ ఎలా ఉంది? అండ్ ఆన్ సెట్లో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ దీస్ ఎస్టాబ్లిష్డ్ టెక్నీషియన్స్ ఎలా అనిపించింది? ఓకే, ఫస్ట్ మా మదర్కి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అండి మూవీస్లో చేయాలని నాకన్నా. అంటే నాకు కూడా ఇంట్రెస్టే, కానీ చిన్నప్పటి నుంచి మా అమ్మకి నేను హీరోయిన్గా చేయాలి, స్క్రీన్లో చూడాలని చాలా ఇంట్రెస్ట్. అండ్ ఇంత మంచి ఛాన్స్ వచ్చినప్పుడు భాను సార్ పిలిచి చాలా బాగా మాట్లాడి ఫస్ట్లో ఆడిషన్ కూడా తీసుకోకుండా నన్ను ఓకే చేశాడు సార్ వెళ్ళిన వెంటనే. సో సార్ అంత నమ్మినప్పుడు ఇంకా మా ఇద్దరికి ఇంకేమి రామ్ కామ్ అయినా ఏదైనా చాలా బాగా అనిపించింది, స్టోరీ అంతా చాలా బాగా అనిపించింది, అందుకే చేశాను. ఇంకా సెట్లో చాలా బాగా అనిపించింది, ఎవరు కొత్తగా ఏం చూడలేదు, అందరు చాలా మంచిగా కలిసిపోయి మాట్లాడి ఫ్రెండ్స్ అయిపోయారు. రెమ్యునరేషన్ గురించి చేశారా, క్యారెక్టర్ బాగా నచ్చి చేశారా? రెమ్యునరేషన్ గురించి క్యారెక్టర్ నచ్చే చేశాను. అందరూ అలానే అంటారు, కానీ మాక్సిమం ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు ఈ మధ్యన యాక్ట్రెసెస్, అందుకని అడుగుతాను. అదే అసలు అంతా మా అమ్మనే మాట్లాడి అసలు నాకేం. మీ ఫాదర్ నుంచి మీకు వచ్చిన సపోర్ట్? ఫాదర్, మా అన్నయ్య, డాడీ, మమ్మీ అందరు చాలా సపోర్టివ్. అంటే నాకు ఇష్టం కాబట్టి వాళ్ళు నన్ను ఏమీ వద్దని ఏం చెప్పలేదు, నీకు ఇష్టమైంది చేయని చెప్పారు సార్. బాన్ అండ్ బ్రాటప్ ఎక్కడండి? తిరుపతి. తిరుపతి. ఓకే, అంటే ఈ యాక్టింగ్లోకి వచ్చినాక స్టడీస్ ఇవన్నీ వదిలేస్తారు చాలా మంది. నా స్టడీస్ కంప్లీట్ అయిపోయింది, అయిపోయింది. నేను బీబీఏ చేశాను. 10th క్లాస్ అనుకున్నా సార్ నేను. అంటే ఇంకా చదువుతున్నా. బీబీఏ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, గ్రాడ్యుయేషన్. ఓకేనండి, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నమస్తే ప్రొడ్యూసర్ గారు. గారు కథ ఎలా ఉన్నా
ఆర్టిస్టులు దొరికినా దొరక్కపోయినా సినిమా చేయాలని దృక్పథం మీ ప్రొడ్యూసర్ ఉండటం అనేది ఫస్ట్ మంచి లక్షణం, మంచి అవకాశం తీసుకుంటారు. సో కథలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి? కమర్షియల్ వాల్యూస్ ఎంత పెరుగుతాయి ఈ సినిమా ద్వారా? భావన గారు కథ చెప్పారండి. చెప్పిన తర్వాత ఆయన ఫోన్ నెంబర్ ఒక వ్యక్తి ద్వారా విన్నాం మేము. ఆయన ఫోన్ నెంబర్ అని అడిగి ఆయన ఫోన్ చేసి ఆయనతో సినిమా సరిగ్గా చెప్తాం అన్నమాట. అది ఆయన అంత గొప్పగా చెప్పారు కథ. కథ ఎట్లా ఉంటుంది? ప్రేమ కథ ఉంటుందా? ఒకప్పుడు వెంకటేష్ సినిమాలు వచ్చినాయి, నువ్వు ప్రేమించుకున్నారా కథ అదే కథ. అన్ని కథలు అద్భుతమైన కథ, ఎవరో చూడని కథ ఇది. చాలా బాగా నచ్చింది ఆయన చెప్పింది. అంతకంటే బాగా చేశారు ఆయన. ఇంకా ఆయన 25 కిలోమీటర్ల దూరం నుండి లొకేషన్లో ఆయన అక్కడే ఉన్నారు. లొకేషన్లో అంత గొప్పగా చేశారు ఆయన సినిమా. ఎవరైనా డైరెక్టర్లు అని సినిమా చేసిన డైరెక్టర్లు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ పొద్దున వస్తారు, అదేం లేదు. ఆయన సినిమా ఇదాకా అక్కడే ఉండి ఆయన అసలు నేను ఫస్ట్ టైం చూశాను. ఏవో డైరెక్టర్ ఇంత గొప్పగా చేస్తారా అని. అంత గ్రేట్ ఆయన భాను గారు. అంత గొప్పగా చేశారు, అంత అద్భుతంగా చేశారు సినిమా. నవంబర్ 7 మీరు చెప్పాలి. అప్పుడు ఎంత నేను చెప్పింది కాదు, మీరు చూసి చెప్పాలండి. అంతే అండి, మీరు అందరు కోఆపరేషన్ కావాలి. నేను అంతకంటే చెప్పలేను, డైరెక్టర్ గారే చెప్తారు ఈ సినిమా గురించి. ఆయనతో భాను గారు ఆయన చెప్పిన దాంట్లో ఏకీపిస్తున్నాను నేను కూడా. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా, అంత సంతోషంగా ఉన్నారు ఆయన. సినిమా అంత బాగా తీశారని నాకు నమ్మకం కలుగుతుంది. మేము చూడలేదు, మీరు చూసి మీ సినిమా మీకు తెలుసు కాబట్టి. సో ఆయన కమిట్ చేయడానికి దీంట్లో పాయింట్ ఏంటి? సోషల్ ప్రేమ ఉంటుందా? సోషల్ అవేర్నెస్ ఉంటుందా? మెసేజ్ ఓరియంటెడ్? నేను చచ్చిన జీవితంలో సోషల్ అవేర్నెస్ ఉన్న సినిమాలు తీయనండి అసలు. నాకు ఇప్పుడు మొన్న ఎవరో ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళు అడిగారు, 30 crores ఇస్తాము రెమ్యునరేషన్ సినిమా చేస్తారా అని. నేను చచ్చిపోయినా చేయనని చెప్పా. చేయనండి. ఇంకా మెసేజ్ అనేది పొరపాటున చెప్పను. ట్రెండ్ ఎలా ఉందో ఆ ట్రెండ్లో సినిమాలు తీయడం అనేది నాకు కావాలి. దానికోసమే నేను ప్రేమిస్తున్నా తీశాను. అంటే మెసేజ్ సినిమాలు తీస్తే జనం చూడరు అని కాదు సార్. జనానికి నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు. కానీ నేను అలాంటి సినిమాలు చేయదలుచుకోలేదు ఇకపై. అంటే ఈ సినిమాలో మీరు చూపించిన పాయింట్ ఏంటంటే అవ్వండి, ఒక అమ్మాయిని ఇంతకన్నా గొప్పగా ఎవడో ప్రేమించలేడు. అంతే. ఒక అమ్మాయిని ఇంతకన్నా గొప్పగా ఎవడో ఆరాధించలేడు. ఈ అబ్బాయిని చూసిన తర్వాత సాత్విక్ని ఈ సినిమా తర్వాత నా అంచనా ఒక 1 crore 2 crores హీరో అవుతాడని నేను నమ్ముతున్నాను. అందుకే డే 1 నుంచి చెప్తున్నా ఇతనికి, నువ్వు ప్రొడ్యూసర్స్కి రెస్పెక్ట్ ఇయ్యి, టెక్నీషియన్స్కి రెస్పెక్ట్ ఇయ్యి, రైటర్స్కి రెస్పెక్ట్ ఇయ్యి, మీడియాకి రెస్పెక్ట్ ఇయ్యి. ఎవరైనా వచ్చి కథ చెప్తే విను, నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, నచ్చితే నచ్చిందని చెప్పు. రెస్పెక్ట్ ఇయ్యి ఫస్ట్ పర్సనల్ అందరికీ. నువ్వు ఒక రెస్పెక్టబుల్ హీరో అవ్వాలి. ఇండస్ట్రీలో చాలా కాలం నువ్వు లాంగ్ రన్ నిలబడాలి. ప్రౌడ్ తీసుకోవద్దు, నెత్తికి ఎక్కించుకోవద్దు. ఏది ఎవరు చెప్పింది వినొద్దు, నీ అంతరాత్మ చెప్పింది విను. నువ్వు చాలా గొప్ప హీరో అని చెప్పాను. ఇప్పుడున్న సోకాల్డ్ హీరోస్ ఎవరు ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటి వరకు చేయలేదండి. ఈ ఏజ్లో చాలా గొప్ప నటులు ఉన్నారు ఇండస్ట్రీలో, మనం ఎవరిని విమర్శించే హక్కు లేదు. కానీ ఈ ఏజ్ గ్రూప్ ఆఫ్ హీరోస్లో ఇంత గొప్ప యాక్టర్ని, నాకు ఎంత ఎక్స్పీరియన్స్ మీకు తెలుసు కదా, నేను ఎంతమందిని డైరెక్ట్ చేస్తానో మీకు తెలుసు కదా, చాలా సీనియర్ని డైరెక్ట్ చేశాను నేను. కానీ ఈ అబ్బాయి నెక్స్ట్ లెవెల్ హీరో అండి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక గొప్ప హీరో ఇతను. అలాగే అమ్మాయి కూడా గొప్ప హీరోయిన్. ఎక్స్ట్రీమ్. అబ్బాయి అడిగారు ఇందాక, ఏమన్నా అమ్మాయిని చూస్తుంటే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. నేను ఇప్పుడు నేను చెప్పలేదు కదా, విజువల్ చూస్తే ఆయన అడిగారు కదా. వీళ్ళిద్దరూ లాంగ్ స్టాండర్డ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వీళ్ళు సర్వీస్ చేస్తారు. అలాగే చాలా సినిమాలు వీళ్ళు చేసి బిజీగా ఉంటారని నా నమ్మకం. సాత్విక్, హాయ్ సార్. ఒక డైరెక్టర్ మెచ్చుకోవడానికి చాలా టఫ్, అసలు జరగని పని అది. అవును సార్. తెలుగు ఇండస్ట్రీలో చాలా రేరుగా ఉంటారు డైరెక్టర్స్ ఆర్టిస్టులు మెచ్చుకోవడం అనేది. అవును. సో అంత మెచ్చే అంశాలు సినిమాలు ఏమున్నాయి? ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చారు క్యారెక్టర్ పరంగా? అంటే నా క్యారెక్టర్ వచ్చేసి చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ సార్. సో దానికి నార్మల్గా స్క్రిప్ట్ ఇచ్చారు చేసేసాము అన్నట్టు అయితే కాదు. ఆ క్యారెక్టర్ నోన్ చేసుకుని ఆ మూమెంట్లో ఒకవేళ ఆ క్యారెక్టర్ నిజంగా ఒకవేళ ఉంటే ఆడు ఎలా బిహేవ్ చేస్తాడు అనేది ఒకసారి అనుకుని దాని తర్వాత యాక్ట్ చేసేవాడిని. సో అది ఆయనకు చాలా బాగా నచ్చింది కాబట్టి అంతగా చెప్తున్నారు. అది నేను ప్రతి మూవీకి చిన్నప్పటి నుంచి చేసేది అదే అండి. ప్రతి డైరెక్టర్ సార్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ అందరూ ఎప్పుడైనా సీన్ ముందు వచ్చి సీన్ పేపర్ ఇస్తే నాకు డైలాగ్ అంత కరెక్ట్గా గుర్తుండేది కాదు. ఎవరైనా ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ క్యారెక్టర్ ఇలా ఉండేవాడు, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, తిని ఇలా డైలాగ్ చెప్పాలి, ఈ విధంగా చెప్పాలి అనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నేను ఇన్ని రోజులు సినిమాలు చేసుకుంటూ రాగలిగాను. సో అది నాకు
ప్రాక్టీస్ అండి. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ప్రాక్టీస్ చేయడం వల్లే సార్ ఇలా పొగడికెళ్తున్నారు. అంటే ఈ మూవీలో అలా చేయగలిగాను. సో దానికి సార్ అప్లాజ్ ఇస్తున్నారు అంతే సార్. సో మీకు గైడెన్స్ ఇచ్చారు ఆయన, ఇప్పుడు మేము గైడెన్స్ మీరు ఫాలో అవుతారా? మీకు గైడెన్స్ ఇచ్చారు ఇప్పుడు మా ముందే. అవును సార్, అవన్నీ చెప్పాను ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని. ఫాలో చేస్తారా? డెఫినెట్లీ ఉంటాను సార్. నేను బేసిక్గా కొంచెం సైలెంట్గానే ఉంటాను సార్. నాకు అంటే సార్ చెప్పింది ఏంటంటే ఆఫ్టర్ సక్సెస్ అనేది ఎప్పుడు తలకి ఎక్కించుకోకూడదు అనేది నాకు కూడా ఎప్పుడు ఉండేది సార్. డెఫినెట్లీ అలాగే ఉంటాను సార్. పొగరుగా అయితే బిహేవ్ చేయండి సార్. చాలా సంతోషం మేడం, మంచి క్యారెక్టర్ వచ్చిందని అనుకుంటున్న సినిమాలో. సో మీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సో ఇవాళ యూత్కి ఇలాంటి అమ్మాయిలు కావాలి, అబ్బాయిలకి. సో మంచి పర్ఫార్మెన్స్ కనిపించినట్టు టీజర్లో కానీ సాంగ్లో కానీ. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చేసిన తర్వాత మీ పేరెంట్స్ ఏం కామెంట్ చేశారు? ఇప్పుడు ఈ సాంగ్ ఇప్పుడే చూసారు సార్, సో తెలియదు అడగాలని సార్. అంటే వాళ్ళు కూడా ఇప్పుడే చూసారు, సో దిగిన తర్వాత అడగాలి, నేను తెలియదు నాకు వాళ్ళు ఎలా. సోనా మాస్టర్ నమస్తే. లెజెండ్ ఆర్టిస్టులు, హీరోలు, డైరెక్టర్లు వాళ్ళందరితో చేశారు. సో న్యూ పర్ఫార్మెన్స్ చేస్తున్న ఆర్టిస్టులతో మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎంతో ఉపయోగపడింది. ఇందాకే గట్స్గా చెప్పారు సినిమా పెద్ద హిట్, సాంగ్ బాగుంటుందని. ఆ గట్స్ ఎలా వచ్చింది, సినిమా మీరు ఒపీనియన్ ఏంటి ఒక సీనియర్ డాన్స్ మాస్టర్? యాక్చువల్గా నేను ప్రభాస్ ఫస్ట్ సినిమా నేనే, ఈశ్వర్. సో ఇండస్ట్రీలోనే సగం మంది హీరోలకు నేనే ఫస్ట్ సినిమా చేసి ఉంటాను. వీళ్ళు ఇప్పుడు కొత్త, రేపు వీళ్ళు పాత అంతే. కాకపోతే ఆ రోజు ఎలా చెప్తున్నా ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. సినిమాలు నేను నెలకు ఒక 10 సినిమాలు చేయగలిగినా నాకు నచ్చిన సినిమా ఉంటేనే బాగుందని చెప్పగలను. ఈ సినిమా నాకు బాగా నచ్చింది అంటే వీళ్ళు చెప్తే కామన్, మీకు ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ సూపర్ అంటే ప్రతి సినిమాలో ప్రతి ప్రొడ్యూసర్ కానీ వాళ్ళ సినిమా సూపర్ అనే అంటారు. సో నేను జనరల్ ఆడియన్గా చూశాను సినిమాని, చూసి నేను ఇంప్రెస్ అయ్యి చెప్పాను డెఫినెట్గా ఇది హిట్ సినిమా అనేసి. సో ఆ నమ్మకంతో చెప్తున్నా. అలాగే వీళ్ళిద్దరు కూడా, సాత్విక్ కానీ అమ్మాయి కూడా చాలా అద్భుతంగా చేశారు. కొత్త అమ్మాయి నేను ఫస్ట్ సెట్లోకి రాగానే ఇద్దరు చెప్పినట్టు వాళ్ళిద్దరు మదర్లే కొంచెం పాపం చాలా ఇబ్బంది పెడుతున్నారు. సో వాళ్ళు బయటికి పంపించేశాను. పంపించాక వీళ్ళు భయపడ్డారు, అంటే నేను ఆర్ఎక్స్ హండ్రెడ్ లాగా కొంచెం ఎక్కువ రొమాన్స్ చేస్తానేమో అని. సో అది వేరే, ఆ జానరు ఆ కథకి అమ్మాయి అలా ఉండాలి కాబట్టి చేశాను. ఇందులో ఇది కాదు కాబట్టి వీళ్ళకి ఏం కావాలి ఏజ్ గ్రూప్కి. ఇప్పుడు ఇందాక అబ్బాయి అన్నట్టు అమ్మాయి డిగ్రీ చేసినట్టు కూడా తెలియదు, 16 ఏళ్ళ అమ్మాయి అనుకొని మాట్లాడుతున్నాను ఇందాక నుంచి. సో ఆడియన్స్లో కూడా అదే ఉంటుంది జనరల్గా. సో అందుకే నేను ఆ రొమాన్స్ కూడా చాలా భయంతో, మీకు చాలా కాలం తర్వాత అప్పట్లో మన సీతాకోచిలుక ఆ స్టైల్లో కొంచెం ఎమోషన్స్ అన్ని వాడుకున్నాను నేను వీళ్ళతో. సో తక్కువ డేస్ అండి, 2 days ఒక్కొక్క సాంగ్ నాకు చేసింది. ఇద్దరు బాగా చేశారు, చక్కగా పర్ఫార్మెన్స్ చేశారు. భాను గారు థ్యాంక్ యూ సార్. ఇక్కడ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే చాలా సినిమాల్లో లవ్, రొమాన్స్ మనం చూస్తూనే ఉంటాం, కానీ వాటితో కంపేర్ చేస్తే మీ దాంట్లో ఎంత డిఫరెంట్గా చూపించబోతున్నారు ఈసారి? చాలా డిఫరెంట్గా ఉంటుందండి. నేను చెప్తున్నాను కదా అన్కండిషనల్ లవ్ అని. అంటే ఒక అబ్బాయి అంటే అప్రోచ్ వేరేగా ఉంటాడండి. కుర్రాడు అప్రోచే వేరేగా ఉంటుంది. అంటే తను రెగ్యులర్గా అమ్మాయితో ఒక అబ్బాయి మాట్లాడే అప్రోచ్ కాదు ఇది, ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. నేను చెప్తే కిక్కిపోద్ది కాబట్టి నేనేం చెప్పట్లేదు. చాలా అప్రోచ్ న్యూగా ఉంటుంది. అంటే ఇది ఎక్కడైనా రెఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా? రిఫరెన్స్ ఏం లేదండి, రియల్గా నేను క్రియేట్ చేసుకున్న కదే, రిఫరెన్స్ ఏం లేదు. నేను ఆఫ్టర్ రాజధాని ఫైల్స్ ఒక 1 week ఎందుకు ఎమోషన్ అయ్యి మనం ఒక మంచి లవ్ స్టోరీ తీద్దాం అనిపించింది. కూర్చుని రాసా, 1 weekలో ఈ కథ ఫినిష్ చేశాను. తర్వాత దుర్గారావు గారు చెప్పడం అలా జరిగింది. కానీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండి, బ్యూటిఫుల్ స్క్రిప్ట్. ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు సూపర్గా చేసేసారు. మ్యూజిక్ సిద్ధార్థ్ సాలూరి బ్యూటిఫుల్ మ్యూజిక్ అండి, అది సినిమాకి విపరీతమైన అసెట్. భాస్కర్ శర్మ గారి ఫోటోగ్రఫీ, అలాగే ఎడిటర్ న్యూ శిరీష్ ప్రసాద్ సూపర్ ఎడిటర్, ఎక్స్ట్రాడనరీగా ఎడిట్ చేశారు. అందరూ టీం అండి, నేను ఒక్కనే కాదు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రదీప్ కానీ, శ్రీకాంత్ కానీ, నాగరాజ్ కానీ, మేడేశ్వరం లక్ష్మణ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ లక్ష్మణ్ గారు, గణేష్, ఇలా ఈచ్ అండ్ మేకప్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్స్ అందరూ. ఈ సినిమా నేను మీకు చెప్పాలి రియల్గా అంటే క్యారవాన్ పెట్టకుండా చేశాను నేను. ఈ రోజుల్లో ఎవరైనా తీయగలరా? వితౌట్ క్యారవాన్. విజయ్ చంద్రశేఖర్ ఈజ్ ఆల్సో క్యారవాన్ లేకుండా సినిమా యాక్ట్ చేశారు. నేను చెప్పేశాను, మనందరం కష్టపడి హోమ్లీ నేచర్లో సినిమా ఎందుకు చేయకూడదు, అసలు అలా ఎందుకు సినిమా తీయకూడదు, ఒక కొత్త పందాలో మనం ఎందుకు సినిమా వెళ్ళకూడదు, ఒకప్పుడు ఎలా చేస్తామో అలాగే ఎందుకు కష్టపడి తీయకూడదు
అని తీసిన సినిమా అండి. ఇది ఒక ఫ్యామిలీ లాగా తీసాం, అందుకే అంత బాగా వచ్చింది సార్ సినిమా. ఓకే సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పేజ్